డాక్టర్ చేసినాక యూపీఎస్సీ అని ఎందుకు అనుకుంటారు? ఎంబీబీఎస్ చాలా కష్టం. అలాంటి ఎంబీబీఎస్ 5.5 years ఆఫ్ మెడిసిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి రావడం, ఇప్పుడు స్టూడెంట్స్ని గైడ్ చేయడం, ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారని నన్ను చాలా మంది అడిగారు. సో ది యాక్చువల్ థింగ్ ఇస్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఇంటర్న్షిప్, నేను కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేశాను. మనకి మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ MGM ఉంటుందన్నమాట వరంగల్లో. అక్కడ నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఐ యూస్ టు గో టు విలేజెస్. ఆ విలేజెస్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ కనెక్టెడ్ విత్ ద పీపుల్ దేర్. సో వాళ్ళ నుంచి నేను హెల్త్ పరమైన కంప్లైంట్స్ మాత్రమే కాకుండా వాళ్ళ లైవ్లీహుడ్ పరంగా వాళ్ళకి వచ్చే కష్టాలు ఏంటి వాటి మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది. ఐ వాస్ ట్రీటింగ్ దెమ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్. అప్పుడు నాకు అనిపించింది మేబీ నేను ఒక డాక్టర్ లాగా వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేనేమో. లెట్ మీ ఎంటర్ ఇన్ టు దట్ రూట్స్, గ్రాస్ రూట్ లెవెల్ అంటారు కదా, గ్రాస్ రూట్ లెవెల్లోకి మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళి చేసేది ఉంటే బాగుంటుంది అనిపించింది. సో దట్ వాస్ అ టైమ్ ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. ఈవెన్ విదౌట్ నోయింగ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూపీఎస్సీ, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇందులోకి వచ్చాను.